చంద్రబాబు నాయుడు గారు నేను ఇద్దరం కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం చేరాం. అప్పుడు చెప్పాడు ఈనాడు ముఖ్యమంత్రి, ఒకసారి ఎన్టీ రామారావుని కలిస్తే బాగుంటుంది గంగాధర్ అని. ఎవరిని తీసుకోమంటావంటే వీలైతే ఆన వెంకటరెడ్డి గారిని తీసుకోమన్నాడు. ఎప్పుడు కూడా బాబుని పిలిచేవాడు. నన్ను చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు, మీ ఫాదర్ని బాబుని పిలవలేదు నన్నని. సాయంత్రం ఉదయాన్నే వెళ్తాం బాబు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి. అదే అటు చేస్తాం. అప్పుడు శివశంకర్ రెడ్డి గారు ఏసీ సుబ్బారెడ్డి గారి సైన్ ఆఫ్ సర్వీస్ కమిషన్ చైర్మన్. ఓ డ్రైవర్ రావడం లేట్ అవుద్దామని, బాబు నేను సిఎట్ కారు తీసుకో, పర్వాలేదు తీసుకురారా, శివుడా పోతామని. నేరుగా పోయి వెళ్ళాము అబిడ్స్కు. అందరి కార్లు బయట ఉన్నాయి. మా అదృష్టం ఏంటంటే నాతో పాటు చదువుకున్న ఆయన సిఎస్ఓ కింద ఉన్న నరసయ్య గారు, ఆయనకు ముందే ఫోన్ చేసి చెప్పా ఇద్దరం వస్తామని. ఈయన గేటు కాడు ఉండి కాలేదు సార్, కారు దిగాలని. నేను దిగను లోపలి ఇవ్వని బాయ్ అంటామన్నాడు. బాబు వద్దు బాబు, నీకెందుకని ఇందులోకి తీశారు. లోపలికి ఎన్టీ రామారావు దిగొచ్చారు. సోమేశ్వర గురించి, తెలుగు గంగ గురించి, మెడ్రాసుకు నీళ్ల సంగతికి మాట్లాడుతూ ఉంటే అవన్నీ కాదు కానీ నేను శివయ్యని తెచ్చా కుల్లూరు నుంచి, చదువుకున్నాడు, లాయరు, నీకు బాగా పనికొస్తాడు అన్నాడు. ఆయన రేపు ఉదయాన్నే రమ్మన్నాడు. అటువంటి సంఘటన నేను మర్చిపోలేను. అదే కాకుండా ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టాము అక్కడ. ఆ కరెంటు కట్టలేదంటే నాదెళ్ల భాస్కర్రావు గారు అప్పుడు పవర్ మినిస్టర్గా ఉన్నాడు. బాబు విధంగా పవర్ కట్ చేశారంటే పర్లేదు రా నేను తీసుకుపోతానన్నాడు. ఆయన దగ్గరికి పోతే ఆయన అడిగాడు ఎందుకు కట్ చేశారని. ఏమి లేదు, బిల్స్ కట్టలేదు. కడతాను లేవయ్యా భాస్కర్రావు, అన్ని కడితే నీ దగ్గరికి వచ్చేది ఏముంది, చెప్పు తాతారావు ఫోన్ చేసి అన్నాడు. 2 నిమిషాలు ఆలోచిస్తూ ఉంటే ఇది కుదరద్దు, తొందరగా చేయి, నాకు వేరే పని ఉందన్నాడు. అటువంటి పెద్ద మనిషి ఎంకుబాబుని తలుచుకుంటేనే ఒక్కోసారి మొదటి స్మృతులు గుర్తొస్తాయి. ఇంకొకటి ఉన్నది, ఇక్కడ మొదటి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చికిత్సేశ్వరు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. అప్పుడు ఇదే చెప్పాడు, శివయ్యని మాట్లాడిస్తామంటే రాజశేఖర రెడ్డి గారు ఈ ఎవరి శివయ్య అని, మా బాబుకి ఇష్టమండి శివయ్య అని. అప్పుడు మాట్లాడుతూ ఉంటే నేను ఒక చిన్న సంఘటన జరిగింది. చికిత్సేశ్వర పత్తి రవీంద్రబాబు గారిని ఒక క్యాబ్ తెమ్మన్నాను, ఆయన పెడతాం టోపీ పెడతామని. ఆయన అది గమనించి చూసి అవతల సూర్యుడితో చెప్పాడు, అది తీసుకురా గంగూబాయ్ ఏదో తెస్తా ఉన్నాడు. అది తీసి నా దగ్గర పెట్టాడు. ఆ ఫోటో నాకు రామనారాయణ రెడ్డి పెడితే నిజంగా అనిపించింది, ఇటువంటి కార్యక్రమాల్లో మళ్ళీ ఎంకుబాబుని స్మరించుకునే అదృష్టం. ఎంకుబాబు గారు మామూలు మనిషి కాదు. ఏసీ సుబ్బారెడ్డి గారు ఉంటే అక్కడ ఉన్న ముక్కు మనిషి, ఆ రోజు స్టీల్ ప్లాంట్ ముక్కు మనిషి కాదు. ఎంకుబాబు గారు ఈ ప్రాంతానికే కాదు, రైతులకే కాదు, సామాన్యులకు కూడా ప్రేమగా పిలిచే వ్యక్తి, పేరున పిలిచే వ్యక్తి. చూస్తే 6 అడుగులు, ఒక్కోసారి భయపడతాం లోపలికి పోతే. ఆయన అంత ఆప్యాయతగా పిలితే వీళ్ళు కూడా కుమారుడు ఆప్యాయత అన్న కానీ ఆయనంత ఆప్యాయత మాత్రం వీళ్ళందరూ ఎవరి దగ్గర లేదని చెప్తూ ఇటువంటి అవకాశం కలిగించిన మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. Hi Nilor, please subscribe to N3 TV.